తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారీగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కల్పన దేశ నిర్మాణానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ రోజ్గార్ మేళా పునరుద్ఘాటిస్తోందని అన్నారు. ఇది దేశ అభివృద్ది ప్రయాణంలో యువత చురుగ్గా పాల్గొనేందుకు భారతదేశ అభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో కొత్తగా నియమితులైన అధికారులను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ జాతీయ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల నుండి సుమారు 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 7 వేర్వేరు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి 69 మంది అభ్యర్థులు తమ నియామక పత్రాలను అందుకున్నారు. నియామక పత్రాలు పొందిన వారిలో ఇండియన్ రైల్వేస్ నుండి 45 మంది, పోస్టల్ శాఖ నుండి 13 మంది, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ నుండి 4, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి 3, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2, ఆర్థిక సేవల శాఖ ఇస్రో నుండి 1 ఉన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి, విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్, విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్పీఆర్ మూర్తితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిన గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం ఈ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మనంతా కూడా 17వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఈ రోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఏదైతే వీళ్ళ విజయవాడలో 68 మంది అభ్యర్థులు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు వీళ్ళ మన అందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఇస్రో 1. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు స్టార్టప్ కంపెనీల ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కల్పించాలి, నైపుణ్యమైనటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి వారి ఆధారంగా దేశాన్ని ఒక బలమైనటువంటి భారతదేశంగా నిర్మించాలి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థుల్లో, యువతలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని గాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఈవేళ చాలా మందికి ఉపాధి కల్పించింది ప్రభుత్వం. అయితే ఈవేళ ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నా, ఈవేళ మీరు అందుకున్నటువంటి నియామక పత్రం ఏదైతే ఉన్నదో ఇది కేవలం మీకు వచ్చినటువంటి ఉద్యోగంగా మాత్రమే మీరు భావించకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా. మన మనుగడ సాధించడానికి, మన కుటుంబం యొక్క మనుగడ సాధించడానికి వచ్చినటువంటి ఉద్యోగం మాత్రమే కాదు, ఇది ఏ దేశ నిర్మాణంలో
భారతదేశాన్ని వికసిత భారత లక్ష్యం నడిపించేటువంటి లక్ష్యంలో ఈ నియామక పత్రాల ద్వారా మీరందరూ కూడా భాగస్వాములయ్యారు. ఈ భాగస్వామ్యంలో మీరు మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. దేశ నిర్మాణంలో రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రముఖమైనటువంటి బాధ్యత పోషించబోతా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం ఒక ఉద్యోగంగా మాత్రమే మీరు చూడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఇవాళ మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. దీనికి చాలా చక్కటి తర్ఫీదు అవసరం ఉన్నది. ఇవాళ ఏ శాఖలో పనిచేసినా ఎక్కడ పనిచేసినా ట్రైనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందరికీ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాలి. అయితే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఈ విధంగా నైపుణ్యం కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వీరికి పెద్ద ఎత్తున శిక్షణనివ్వడం ద్వారా వారి శక్తి సామర్థ్యాలని వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి ప్రతిభను వెలికి తీయాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఒక ఏదైతే ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సులో కర్మయోగి పోర్టల్ ద్వారా దాదాపు 3600 ఈ లెర్నింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మన బాధ్యతని మన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే మనలో ప్రతిభని పెంచుకోవాలంటే మనందరూ కూడా ఈ లెర్నింగ్ అవసరం. కాబట్టి వీరికి పెద్ద ఎత్తున అందుబాటులో ఉండే విధంగా ఈ కర్మయోగి ప్రారంభం అనేటువంటి ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సును కూడా అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకుని రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఏ అయితే శాఖల్లో మీరంతా కూడా నియామక పత్రాలు అందుకున్నారు మీ వృత్తి ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రతిభ ఆధారంగా మీరంతా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలలు కంటున్నటువంటి వికసిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047కి అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా తపాలా శాఖ అధికారులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఏదైతే నియామక పత్రాలు అందుకున్నటువంటి యువతను అందరినీ అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. శనివారం నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఆకివీడు ఆనాల చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు హారతులు నిర్వహించారు. అనంతరం శ్రీ సత్యనాగదేవత ఆలయంలో భక్తులు పుట్టలో పాలు పోశారు. ఈ సందర్భంగా వీరవల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ 16 సంవత్సరాల నుండి నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ సత్యనాగదేవత అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావు, సుబ్బలక్ష్మి, వీరవల్లి వీర వెంకట సత్యనారాయణ, వీరవల్లి నాగరాజు, మందా శ్రీనివాస్, మందా సుధాకర్, సురేఖ, పద్మావతి, లక్ష్మి, ఊర్మిళతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆకివీడు ఆనాల చెరువు గట్ట వద్ద వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడు. కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నిత్యము స్వామివారికి అభిషేకములు అర్చనలు జరుగుతున్నవి. అదేవిధంగా కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లీనాథుడు. భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మరి కోరుచున్నాము. చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం ఇది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆకివీడు అనాల చెరువు గట్ట వద్ద వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం దేవస్థానము. ఈ ఆనాల చెరువు గట్టుని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడిని ఎంతో వైభవపేతంగా తీర్చిదిద్దారు. మన ఆకివీడు గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కలిసి దీన్ని ఈవేళ నాగుల చవితి సందర్భంగా పొద్దున్న 3 నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి గుడిలో దర్శనం చేసుకున్నారు. వీర వెంకట సత్యనారాయణ, అనంతలక్ష్మి. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు అండి, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలాగే పిల్లల కాడి నుంచి అమ్మ మాతో పలంగానే ఉన్నదండి. మాతో పలంగానే ఉండి
ఆ అమ్మాయి వెలిసింది, మేము కూడా అమ్మాయి ముగ్గురు అందరం కలిసి ఉన్నామండి ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఉన్నదో లేదో పాలు పోసి మేము నమస్కారం పెట్టుకున్నాం. 16 సంవత్సరాలు అయ్యాక ఆ అమ్మ బయటకు వచ్చి, అమ్మకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలతోటి వాళ్ళది ఒక సంసారం. మేమిద్దరం, మా పిల్లలిద్దరం, మేము నలుగురు ఇక్కడ ఉండగా ఈ నా భక్తురాలు పూజ చేసుకుంటా ఇదిగా ఉన్నప్పుడు నాకు ఇష్టమైపోయి ఈ స్థలాన్ని ఇక్కడే ఉండిపోయాను నేను. ఇది నా పుట్ట, ఇంకంతకంటే ఏమీ చెప్పేది లేదు. ఇది నా పుట్ట. నా పుట్ట వాళ్ళని వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. నా భక్తురాలు సంతోషంగా ఎవరు వచ్చి కోరిక అమ్మా అని పిలిస్తే వాళ్ళనే సంతోషంగా చూసి వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న భీమవరం శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్ కరెస్పాండెంట్ అక్కినేని కృష్ణ కిషోర్ జాతీయ ఉత్తమ విద్యావేత్తగా అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, నిస్సా, అపుస్మా, ట్రస్మాతో కలిసి మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వారు దేశవ్యాప్తంగా అందించే ఎడ్యు ఐకాన్ 2025 అవార్డును విశాఖపట్నంలోని హోటల్ ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ నందు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, నిసా అధ్యక్షులు కులభూషణ్ శర్మ, అపుస్మా చీఫ్ మెంటర్ కృష్ణారెడ్డి, అపుస్మా అధ్యక్షులు తులసి విష్ణుప్రసాద్, ట్రంసా అధ్యక్షులు మధు, మల్లు బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అధ్యక్షులు మల్లు రామునాయుడు, మల్లు శ్రీవాణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అక్కినేని కృష్ణకిషోర్ కు స్కూల్ టీచర్స్, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు అభినందనలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వచ్చే జనవరిలో అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ గౌరవ సలహాదారు మాజీ ఎంపీ చేగొంటి వెంకట హరిరామ జోగయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలన్న ధ్యేయంతో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పాలని సంకల్పం చేయడం జరిగిందని, ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందాలన్న ఆసక్తి కలిగిన వారు నవంబర్ నెలాఖరు నాటికి దరఖాస్తులు తమ కార్యాలయానికి పంపించాలని తెలియజేశారు. అనంతరం సంస్థ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. గౌరవ సలహాదారుగా చేగొండి వెంకట హరిరామ జోగయ్య, గౌరవ అధ్యక్షుడిగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డిటిడిసి బాబు, బోనం వెంకట నరసయ్య, కార్యదర్శిగా డాక్టర్ కెఎస్పిఎన్ వర్మ, సహాయ కార్యదర్శిగా విటాకుల వెంకటరమణ, కోశాధికారిగా కలిదిండి గణపతిరాజులతో పాటు మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఇన్స్టిట్యూట్ కు ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తారని తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా పాలకొల్లు పేరుని నలుదిక్కులా ఇనుమడింపజేసే విధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలనే సంకల్పం మన రాజకీయ దురంధరులు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ గారు చేగొండ హరిరామజోగయ్య గారు చిరకాల వాంఛ. అది నెరవేర్చడానికి ఈరోజు ఒక గాంధీ భగవాన్ రాజు గారు ఒక వేదిక ఏర్పాటు చేసి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి పాలకొల్లు నుంచి నటులను, కళాకారులను తయారు చేసి మరింత కీర్తిని గడించడానికి అవకాశం కల్పింది ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తరపున అంటే దానికి అనుబంధంగా నేడు ఈ అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పడానికి సంకల్పించామని చెప్పడానికి సంతోషంగా ఉంది. దీనికి అంతటికీ రూపకల్పన చేసినటువంటి జోగయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కమిటీకి సంబంధించి గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారి పేరుని ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. దానికి గౌరవ సలహాదారుగా ఇప్పటికే జోగయ్య గారు ఉన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లైనటువంటి పాలకులలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి కృషి చేయడం మన జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది ఇప్పటికే మన మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు
కందుల దుర్గేష్ గారుల దృష్టికి తీసుకెళ్ళామండి. మంత్రుల ఆశీస్సులతో పాలకొల్లులో ఇన్స్టిట్యూట్ రూపకల్పనకి శ్రీకారం చుట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా నామకరణం చేసి ఈ రోజు ప్రకటించడం జరుగుతుందండి. అదేవిధంగా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు గౌరవాధ్యక్షులుగా గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు గారు ఏకగ్రీవంగా కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల వివరాలు గాంధీ గారు వివరిస్తారు. అనేక మంది సినీ కళాకారులకి దాసనారాయణరావు అనేది, అల్లూరి రామలింగ గారు అనేది, కోడి రామకృష్ణ గారు అనేది, ఎనిశెట్టి శ్రీరామకృష్ణ గారు అనేది, ఇలాంటి మహానుభావులందరూ పుట్టినటువంటి ప్రదేశం మన పాలకొల్లు. మన పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి, సినీ కళాకారులకి ఇక్కడ పుట్టిన స్థలంగా పేరు ఉందినా పాలకొల్లు మాత్రం సినిమా ఇండస్ట్రీకి కేంద్రంగా నోచుకోలేదనేటువంటి బాధ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి తరలించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట కేంద్రీకరించి ఈ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే సంకల్పంతో పర్టికులర్గా గోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ పాలకొల్లు కానీ కేంద్రంగా దీన్ని అభివృద్ధిలో తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మేము ప్రయత్నం చేయటం మొదలెట్టాం. దానికి సంబంధించే జాతీయ తెలుగు సారస్వత పరిషత్ అనేటువంటి సంస్థని ఈ మధ్యకాలంలో స్థాపించడం జరిగింది. చాలా సంవత్సరాలుగా హరిరామజోగయ్య గారు ఎన్నో మీటింగుల్లో కానీ ఎన్నో సందర్భాల్లో కానీ ఈ పాలకొల్లు మరి కళామ తల్లి బిడ్డలుగా ఎంతో మంది ఇక్కడి నుంచి వెళ్ళి దర్శులుగా, సినీ నిర్మాతలుగా, నటులుగా ఎంతో మంది ఈ పాలకొల్లు నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అలాగే వారందరి యొక్క స్ఫూర్తితో ఆ రోజు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తుని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్స్ మరి ఆ రోజు ఫస్ట్ నాకు తెలుసుండే మారుతి థియేటర్లో మనం అక్కడ స్టార్ట్ చేసాం. మరి ఆ రోజు అక్కడ ఏదైతే ఒక షార్ట్ ఫిల్మ్ మనం ఇప్పుడు ఇవాళ హనుమాన్ సినిమా చేసి ఏదైతే ఇలా ఫేమస్ మరి ఎవరైతే మరి ఇవాళ డైరెక్టర్ ఉన్నారో ఆ రోజు ఆయన షార్ట్ ఫిల్మ్ అయ్యాలి ఇక్కడ పాలకొల్లులోనే ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. కళామ తల్లికి ఇక్కడ ముద్దు బిడ్డలుగా ఉన్న పాలకొల్లు నుంచి అంత అంతమంది ఇదివరకు గతంలోనే వెళ్ళారు. దానికి ఆ పాలకొల్లుకి మళ్ళీ అటువంటి వైభవం తీసుకురావాలంటే దీంతో పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటే ఇంకా ఎంతో మంది బిడ్డలను ఇక్కడ తయారు చేసి కళామ తల్లి పంపాలనే ఉద్దేశంతో హరిరామజోగయ్య గారు ఎన్నో సందర్భాల్లో దీని గురించి పాపం ఆయన ఏదో రకంగా స్థాపించాలని చెప్పి అందరితో సంప్రదించడం మరి అన్ని రకాల కృషి చేశారు. ఇది కూడా మొన్న ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి మా దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే మేము ఏదైతే మా కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మా సంస్థ, మా క్షత్రియ సంక్షేమ పరిషత్ కానీ ఎవరైతే ఈ పాలకొల్లులో ఇంకా మేజర్గా మరి ఉన్నారో దాతల ద్వారా ఏదైతే దీనికి ఇబ్బంది లేకుండా ముందు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం, దీని ఒక మార్గంలో ఎతలు తీసుకెళ్ళి ఆ తర్వాత ఇంకా అందరినీ అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మన మంత్రి రామానాయుడు గారు కానీ వారి సలహా వారి సూచనలు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఇది అన్నీ కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకుని అందరి సహకారంతో అలాగే రేపు పొద్దున సినిమా ఫోటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కానీ ఇలా అందరి సహకారంతో తొందరలో దీన్ని అతిపెద్ద ఇదిగా పాలకులు చేయాలని ఒక సంకల్పం ఆయన చేయటం, దానికి ఇవాళ మన డైరెక్టర్ గా రాజమోహన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వర్మ గారు కానీ అందరూ దీంట్లో చాలా మంది సభ్యులు ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. చాలా మంది సభ్యులు తీసుకున్నాం. మనం ముఖ్యులు ఎవరైనా కనుక ఇంకా ఉంటే కనుక అవసరమైతే సలహాదారుల కింద కానీ సభ్యుల కింద కానీ మళ్ళీ మనం దీంట్లో మనం కలుపుకుని ఎదరికెళ్ళడానికి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ ఎదరికెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనమందరం కృషి చేయాలని, కార్తీక మాసంలో భక్తులు దేవాలయాల్లో పరిశుభ్రత పాటించాలని భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిర అధ్యక్షులు కంతటి వెంకటరాజు అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటరాజు మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో పరిశుభ్రత అందరి బాధ్యత అని, భక్తులు అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారని అన్నారు. ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు చెరుకువ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్
ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, గుడ్డ సంచులను తప్పకుండా వినియోగించాలని, అన్ని దేవాలయాల్లోనూ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కుక్కల బాల, జానపాటి మధుసూదన్ రావు, కడలి వెంకటేశ్వరరావు, కెవి కృష్ణారావు, అల్లూరి బంగారాజు భక్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతం ఒక పెనుభూతంగా తయారైంది. ఈ పెనుభూతం ఎలా వచ్చిందంటే క్యాన్సర్ వ్యాధి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో క్యాన్సర్ వ్యాధి పెరిగింది అంటే ప్లాస్టిక్ అని చెప్తున్నారు. మనం అందరం కూడా భక్తులుగా దేవాలయాలకు వస్తూ ఉంటాం. మరి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో లక్షల మంది వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ సంచులు మానేసేసి గుడ్డ సంచులు పట్టుకోవాలి. అది కూడా మాస్కులు కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గుళ్ళ దగ్గర చెత్తాచెదారం లేకుండా భక్తులు సహకరిస్తే ఆ దేవాలయాల దగ్గర పరిశుభ్రత ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్క భక్తుడు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందువల్లంటే పర్యావరణం దెబ్బతినేసింది. అంచేత ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు. కార్తీక మాసం సోమేశ్వరం పంచారామ క్షేత్రం కాబట్టి అక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పద్మావతి వెంకటేశ్వర హౌసింగ్ బోర్డు కాలనీలో మా దేవాలయంలో ప్రతిరోజు నిర్వహిస్తాము. తర్వాత వీలైనంత వరకు గుడ్డ ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనందరం కూడా ఈ భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం మేనేజ్మెంట్కి నమస్కారం తెలియజేస్తాను. శ్రీ పద్మావతి వెంకటేశ్వర మందిరంలో ప్రభుత్వం వారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మనందరూ కట్టుబడి ఈ కార్తీక మాసంలో ఎక్కువ వాడతారు కాబట్టి ప్లాస్టిక్ సంచులు, ఈ ఒత్తుల్లో కవర్లు, నూళ్ళు ఇవన్నీ ప్లాస్టిక్ ఎక్కువ వాడేస్తారు. అవన్నీ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారు మరి రంగసాయి గారిని నన్ను ఈ కమిటీలో వేసి ప్లాస్టిక్ నిషేధ కమిటీలో వారు 1 year నుంచి కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మరి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి భక్తులందరూ ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడతారు. అదన్నీ కూడా మనం నిర్మూలించాలి, అదేవిధంగా మన ఇంట్లో కూడా మానాలి అనే ఆలోచనతో చేయడం జరుగుతుంది. పూర్వకాలం అన్నీ కూడా ఒక దేవాలయం దగ్గర ఇవన్నీ కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మానవ సేవ మాధవ సేవ అనేటువంటి కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో సామాజిక సేవ, బడి, గుడి అన్నీ కూడా ఉండేవి. అటువంటి నిర్ణయాల్లో కూడా మనం కూడా ఈ దేవాలయంలో ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి గట్టిగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో రంగసాయి గారు కూడా ఈ నిర్ణయానికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. కాపాడుకోవడం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం మనం భావితరాలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వాలి అంటే మనం ఇటువంటి కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా మన కుటుంబంలో మన నుండి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిర్మూలనకి ప్రతిరూపంగా మనకి జూట్ బ్యాగులు అవన్నీ కూడా రకరకాలైనటువంటి బ్యాగులు అన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మనం చేతి బ్యాగ్ పూర్వం పెద్దవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తే ఒక చేతి బ్యాగ్ను కూడా పట్టుకెళ్ళేవారు. ఆ అలవాటుని మనందరం కూడా చేసుకుంటే మనం ఏ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏ కిరాణా షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారిని మనం కవర్ అడగక్కల్లా, వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. కాబట్టి మనం కొనడం మానేస్తే పైన తయారీ కూడా దొంగతనంగా తయారీ చేసేటువంటి వారు కూడా ఉండరు. కాబట్టి మనందరికి మనమే ఈ ప్లాస్టిక్ని నిరోధించి మనం గుడ్డ బ్యాగులను, కవర్లను, అలాగే చేతి సంచీలను వాడుకుని మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనందరం కూడా పొందుదాం. ప్రభుత్వానికి సహకరిద్దాం, పర్యావరణాన్ని సంరక్షిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నాగుల చవితి వేడుకలు, పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి, రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి. ప్రజలు, పోలీసులు కలిసి శాంతి భద్రతలకు కృషి చేస్తే సమాజం శాంతి పదంలో ఉంటుంది, భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.